కన్నప్ప పార్ట్ 1లో చూపించింది తిన్నడు శివుడి భక్తిని పొందుతాడు. అలాగే మొదట్లో చాలామంది శత్రువులతో యుద్ధం చేస్తారు. వారిని ఎదుర్కొనడానికి తిన్నడు అలాగే 5 ఊళ్ళ ప్రజలు కలిసి విలన్ని ఎదుర్కొనడానికి సిద్ధం అవుతారు. లక్షల్లో సైన్యం ఉన్న విలన్ ఆ వాయులింగం కోసం ఎందుకు వెతికాడు? అలాగే తాను అనుకుంటే మొత్తం సైన్యాన్ని అన్ని ప్రదేశాలకు పంపించి ఆ లింగం గురించి తెలుసుకునేవాడు కదా, అలా ఎందుకు చెయ్యలేదు? మీకు కూడా అలాగే అనిపించిందా? కన్నప్పలో చాలా సీన్లు బాగున్నా వాటిలో కొన్ని కథకు సింకు కాలేదు. అలాగే ఇందులో చాలా సన్నివేశాల గురించి చెప్పాల్సింది ఉంది. అంతేకాకుండా కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రకు ఉన్న సీన్స్ చాలా ఉన్నాయి. కన్నప్పలో తండ్రి ప్రేమ విలన్ని చంపేలా చేసింది. అది ఆఖరికి ప్రజల మీద అలాగే శివుడి భక్తితో శత్రువులను చంపేలా చేసింది.